ముందుగా అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటివి లైవ్ స్ట్రీమ్స్ అండ్ వ్లాగ్స్ అనేవి చాలా వస్తుంటాయి. మాది వచ్చేసరికి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం సి కొత్తపల్లి గ్రామం అన్నమాట. అయితే మీరు డబ్బును వేస్ట్ చేయమాకండి. ల్యాండ్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకనగా అంటే ఈ నడం వచ్చేసి 20 ఎకరాల బిట్ అన్నమాట. మా ఊరు దగ్గరలో ఉందన్నమాట. అయితే మా ఊరు కాలువ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాశం జిల్లాకి కాలువ లేదు. ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి వెలుగొండ వస్తేనే మాకు వాటర్. అయితే ఇప్పుడు దీనికి మీకు బెనిఫిట్ ఏంటంటే 20 ఎకరాల బిట్టు. ఒక అతను స్టోరీ చెప్తున్నా. 4 లక్షలు కొన్నాడు ఎకరం వచ్చేసరికి. అంటే 20 ఎకరాలు ఎంత పడిందంటే 80 లక్షలు పడింది. వాటర్ లేదు. అది బీడు భూమి అనమాట. బీడు భూమి, వాటర్ లేవు. అయితే చీపుకి వచ్చింది. 20 లక్షలు కొన్నాడు. ఎకరం 4 లక్షలు అంటే చీప్ అనమాట. తర్వాత ఏం జరిగిందంటే నీట్గా అతను మొత్తం డోజర్ పెట్టి దున్నిచ్చి స్తంభాలు ఉంటాయి కదా, స్తంభాలు చుట్టూరు 20 ఎకరాలకి ఫెన్సింగ్ వేశాడు. ఫెన్సింగ్ అయిపోయిన తర్వాత ఒక్కరోజే 3 బోరు బండ్లు పిలిపించాడు. చూడండి, ఒక్కరోజే 3 బోరు బండ్లు పిలిపించి 3 బోర్లు వేయించాడు. 3 బోర్లు వేపిస్తే వాటిల్లో ఒకటి దొబ్బింది, 2 దవ్వాల పడ్డాయి. వాటర్ మామూలు బల్లె. ఆ వాటర్ పట్టడంతో దీంట్లో బీభత్సంగా ఇంకా తిరుగులేదనేసి రైతులు ఎగబడ్డారు. రైతులు ఎగబడ్డారు. కానీ పెద్ద బిగ్ షాట్ ఇంకొకటి వచ్చాడు. అతను 4 లక్షలు కొంటే ఇతని దగ్గర మళ్ళీ 6 లక్షలకి అడిగాడు అనమాట. 20 ఎకరాలు బిట్టుని ఒకేసారి 6 లక్షలకి అడిగాడు ఒక్కొక్క ఎకరం కలిసి. అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది ఎకరానికి? 2 లక్షలు. 2 లక్షలు ఇంటూ 20 ఎకరాలంటే 40 లక్షలు వస్తుంది. 40 లక్షలు అంటే ఇతను పెట్టింది ఎంత? 80 లక్షలు పెట్టాడు. 3 బోర్లు, ఆ ఫెన్సింగ్ మొత్తం కలిపి ఒక 10 లక్షలు వేసుకో. 10 లక్షలు అంటే 15 లక్షలు వేసుకో. 95 లక్షలు, 90 లక్షలు పడింది. మొత్తం ఆయన చేసిన ఖర్చు అయితే, భూమి కొన్న వాల్యూ అయితే ఇతనికి 6 లక్షలకు అడుగుతున్నాడంటే 40 లక్షల ప్రాఫిట్లో అంటే మొత్తం మీద 30 లక్షలు, 25 లక్షలు మిగిలినాయి కేవలం ఒక్క నెలలో. ఆయన మొత్తం కొనటము, దున్నేయటము, బోర్లు వేయటం మొత్తం ఒక నెలలో జరిగిపోయింది. చూడండి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అతను పొలాన్ని అమ్మలే. ఆయన ముందే ఏం గ్రహించాడంటే మాకు ప్రకాశం జిల్లాకి ఎర్రగొండపాలెంకి నీళ్లు లేవు, కాలువ లేదు కాబట్టి ఫ్యూచర్లో కాలువ కానీ వస్తే బీభత్సంగా దాని రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే 10 లక్షలు పెరిగిద్ది ఒక్కొక్క ఎకరానికి. అంటే ఎంత? ఆయన కొన్నది 4 లక్షలు, ప్రాఫిట్ 6 లక్షలు రావచ్చు ఎకరానికి. 20 ఎకరాల మీద 2 కోట్లు ముందే గ్రహించాడు అనమాట. ఇందువలన మీకు చెప్పాల్సింది ఏమిటంటే, నేను నీట్గా డబ్బులు వేస్ట్ చేయకుండా పొలాల మీద కొనండి. మా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకి వచ్చి ఇటు సైడ్ కొంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీ పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటుంది. నేను చెప్పాల్సింది ఇదే. లేదు మేము తాగుతాం, తిరుగుతాం, ఎంజాయ్ చేస్తాం అది ఇది అనుకుంటే మీ ఫ్యూచర్ సంక నాకిపోయిద్ది. ఫ్యూచర్లో డబ్బు ఉంటేనే గారు అని వస్తుంది, డబ్బు లేకుంటే వాడు. అదనమాట. థ్యాంక్ యూ. ఇంకా నా ఛానల్ని అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ ఫ్యూచర్లో రెండోది ఏంటంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీ పిల్లలకి ఎక్కువ ఫీజు పెట్టి చదివించగాకండి. అంతా వస్తుంది, ఫ్యూచర్లో జాబ్స్ ఉండవు. ఇంకా మీరు ఇలా కానీ బై చేసి పొలాన్ని కానీ కొంటే మీ ఫ్యూచర్లో వాడికి జాబ్ లేకపోయినా కానీ ఏదో దీని మీద ఏం బతుకుతాడు. ఈడు పెరిగేసరికి దాని వాల్యూ పెరిగిద్ది. దాంట్లో ఒక ఎకరం బీకి దెంగి నీట్గా ఏదో ఒక వ్యాపారం పెట్టుకోవచ్చు. కాదంటారా? నేను చెప్పేది నిజం అన్నమాట. మీరు ఇంకా కామెడీగా అనుకుంటారు కానీ అదనమాట నేను చెప్పాల్సింది. థ్యాంక్ యూ. అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా నేను ఇప్పుడు 5 నిమిషాలు అయిందనమాట. ఇంకా ఎక్కువ 10 నిమిషాలు 20 నిమిషాలు వీడియో తీద్దాం అనుకుంటే ఎవరు చూడట్లేదు అనమాట. ఇంట్రెస్ట్ చూపించట్లేదు. షార్ట్స్, చిన్న రీల్స్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ లాంగ్ వీడియోస్ మీద చూపించట్లేదు. అందుకే నేను లాంగ్ వీడియో చేయట్లేదు. ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. ఇంకో పార్ట్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.